కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల కోలాహలంతో కలకల్లాడుతుంటుంది. భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను హుండీ రూపంలో సమర్పించుకోవడం ఆనవాయితీ. అయితే ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి శ్రీవారి హుండీ ఆదాయం ఓ సవాల్ను విసురుతోంది. ఏళ్ల క్రితం రద్దయిన నోట్లు ఇప్పటికీ హుండీలో వచ్చి పడుతుండడం దారుణంగా మారింది. ఇదో ఆధ్యాత్మిక డస్ట్బిన్ గా మార్చేశారు కొందరు భక్తులు. 2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జరిగి ఏళ్లు గడుస్తున్నా తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం టీటీడీ వద్ద ప్రస్తుతం సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన రద్దయిన పాత 500, 1000 రూపాయల నోట్లు నిల్వ ఉన్నాయి. భక్తులు తమ వద్ద ఉండిపోయినా లేదా మర్చిపోయినా ఈ పాత నోట్లను భక్తితో స్వామివారి హుండీలో వేస్తున్నారు. కానీ టెక్నికల్గా ఇవి చెల్లని కాగితాలు కావడంతో టీటీడీ వీటిని ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గాని, ఆర్బీఐ గాని ఇప్పటివరకు అనుమతి నిరాకరించాయి. దీనివల్ల టీటీడీకి 100 కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఇటీవలే చెలామణి నుంచి ఉపసంహరించుకున్న 2000 రూపాయల నోట్లు కూడా హుండీలో భారీగా చేరుతున్నాయి. ప్రతి నెల సుమారు 35 లక్షల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు హుండీలో వస్తున్నట్లు అంచనా. అయితే పాత నోట్లతో పోలిస్తే వీటి విషయంలో టీటీడీకి కొంత ఊరట లభిస్తోంది. 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులో ఉండడంతో వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకుల్లో జమ చేస్తోంది. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి స్వామివారి సేవలకు, అన్నదానానికి, ధార్మిక కార్యక్రమాలకి ఉపయోగపడాలి. కానీ 100 కోట్ల విలువైన కరెన్సీ కేవలం కాగితపు రాశిగా మిగిలిపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను గౌరవించి టీటీడీ వద్ద ఉన్న ఈ భారీ మొత్తాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి మార్పిడికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులందుతున్నాయి. శ్రీవారి నిధిలో నిరుపయోగంగా పడి ఉన్న ఈ 400 కోట్ల రూపాయలు ఎప్పుడు వెలుగు చూస్తాయో వేచి చూడాలి.